నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, భూమి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత అయినా 15 ఏళ్ల తర్వాత అయినా మనకి అది లాభాలని తెచ్చిపెడుతుంది. భూమి, బంగారం ఈ రెండింటి మీదే పెట్టుబడి పెట్టండి అని మన పూర్వీకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు చూస్తే ఈ మాట నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఇప్పుడు కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి రిలీజ్ చేసిన ప్రకారం చూస్తే ల్యాండ్ విలువ అనేది అమాంతం పెరిగిపోయింది. అంటే గజానికి 1000-1500 ఆ విధంగా పెరిగినట్టు చూపిస్తుంది. మరి దీనివల్ల మనకి లాభమా నష్టమా? ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఫ్లాట్స్ కొనాలి అనుకుంటే మనకి అవి దొరికే అవకాశం, అంటే కొనగలమా లేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. సో దీని మీద మనం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే కొన్ని సర్వేస్ చెప్తున్నాయి భూమి విలువ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా పెరిగింది అని. సో ఈ పెరుగుదల చూస్తుంటే ఒక విధంగా సంతోషం, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాట్స్ కొనుక్కొని ఉన్న వాళ్ళు ఆనందంతో పొంగిపోతారు, కానీ కొనుక్కోవాలి అన్న వాళ్ళకి మాత్రం సమస్య, బాధ. సో ఎలా సార్ మనం ఇది ఆ బాధ, ఆ గ్యాప్ ఎక్కువైపోతుంది. వాళ్ళు ఏదో బడ్జెట్ చేసుకుంటారు, ఇప్పుడు ఆ బడ్జెట్ 15 లక్షలు 20 లక్షలు గ్యాప్ ఉంటే గ్యాప్ ఇంకా పెరిగిపోయింది వాళ్ళకి. అవును, కొనుక్కోవాల్సిన వాళ్ళకి, కొనుక్కున్న వాడికి ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చింది కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మంచి ఇదమ్మా. ఏంటంటే స్టడీ వీళ్ళు చేసిన స్టడీ ప్రకారంగా ప్రాప్ టైగర్ వాళ్ళు చేసిన స్టడీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు శాంప్లింగ్ అంటారు. సో మొత్తం అందరినీ అడగరు కదా, ఏరియాస్ వాళ్ళు తీసుకుంటారు, హ్యాపీనింగ్ ఏరియాస్ తీసుకుంటారు. ఎక్కడెక్కడైతే యాక్టివిటీ ఉందో, ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా గ్రోత్ ఉందో అలాంటి ఏరియాస్ లో తీసుకున్నటువంటి స్టడీ ఇది. అంత మాత్రాన అమాంతంగా అన్ని ఏరియాస్ లో రేటు పెరిగిందని కాదు. అర్థమైందా మీరు చెప్పింది? అన్ని ఏరియాస్ లో. ఇప్పుడు మనకి హైదరాబాదే ఉంది, హైదరాబాద్ లో మనకి సౌత్ సైడ్ బాగా జంప్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఇక్కడ సౌత్ సైడ్ కొంత యాక్టివిటీ టేకప్ చేసింది కాబట్టి, ఏఐసిటీ అని కానీ, లేకపోతే ఎక్స్ప్రెస్ హైవే అని కానీ, లేకపోతే మెట్రో కానీ, లేకపోతే స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఏవి చెప్పినా సరే శ్రీశైలం హైవే చుట్టుపక్కల సౌత్ సైడ్ అంటే బెంగళూరు హైవేకి, శ్రీశైలం హైవేకి ఈ మధ్యన డిమాండ్ పెరిగింది ఇక్కడ మనకి హైదరాబాద్లో. అదే విధంగా మనకి బెంగళూరులో తీసుకుంటే అటువైపు కూడా అలాగే ఎక్కడెక్కడైతే హ్యాపీనింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ రేట్లు పెరిగాయి. అది కరెక్ట్. ఎందుకు పెరిగాయి అంటే అందరూ అటువైపు వెళ్తాం కదా. అందరూ ఇప్పుడు మీకు జాబ్ ఉంది, మీరు జాబ్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎక్కడో చూస్తుంటే మీరు శంషాబాద్ వైపే ఉందామని అనుకుంటారు. మీ జాబ్ ఎంత వీలైతే అంత దగ్గరగా ఉందాం అనుకుంటారు కదా. ఇంటికి తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు తొందరగా. ఎందుకంటే ఈ జాబ్సే మనకి చాలా సకింగ్ అవర్ బ్లడ్. ఎక్కడ ఉంటుంది మనకి ఇంకా ఇంటికి వెళ్ళాలంటే గంటన్నారంటే జర్నీ చేయలే కదా. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇట్లాంటివన్నీ తీసుకుని చేసినటువంటి శాంపులింగ్ అది ఆ సర్వే. అదే అన్ని ఏరియాస్ అందుబాటులో దాటిపోయి అన్ని ఏరియాస్ పరుగుడు పందెం చేస్తున్నాయంటే లేదు, కొన్ని ఏరియాస్ లో ఆ విధంగా చేస్తున్నాయి. ఇప్పుడు మన దృష్టి ఆనందం పట్టము, దుఃఖపట్టం, సామాన్య మానవుడు ఈ విధంగా మనం చూసుకుంటే ఎక్కడ మనకి అందుబాటులో ఉందో, ఇప్పుడు సపోజ్ మనము అక్కడ కొనుక్కోలేకపోతున్నాం, బలానా గచ్చిబౌలిలో కొనుక్కోలేకపోతున్నాం. గచ్చిబౌలికి కనెక్టివిటీ బాగా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయి, మనకి గచ్చిబౌలి వర్క్ ప్లేస్ అయితే, మనకి జూబ్లీహిల్స్ వర్క్ ప్లేస్ అయితే, మనకి జూబ్లీహిల్స్కి ఎలాంటి ఎక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది చూసుకుని, మెట్రో ఎలా వెళ్ళిపోతుందో చూసుకుని ఉప్పల్ దగ్గర నుంచి కొనుక్కుంటాం. ఉప్పల్ నుంచి జూబ్లీహిల్స్కి మెట్రోలో వస్తే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాగా. అర్థమైనా? సో కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, లొకేషన్ ఇంపార్టెంట్. జూబ్లీహిల్స్ కొనుక్కోలేము, అలా అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ కొనుక్కోలేము, ఎప్పటికీ కొనుక్కోలేదు. ఎందుకంటే అలా పెరుగుతూనే ఉంటుంది రేటు. మనకు అంత సేవింగ్స్ పెరగవు, అది పెరిగినంతగా సేవింగ్స్ పెరగవు. ఏదో జీతాలు 10% సంవత్సరానికి పెరిగితే చాలా ఎక్కువ, కానీ 10% జీతం పెరిగితే ఖర్చులు పెరుగుతున్నాయి. బయట ఖర్చులు కూడా చూస్తున్నారు కదా మీరు, అవి పెరుగుతున్నాయి. కాబట్టి సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్. సేవింగ్స్ అంతా పెరగవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడ కనెక్టివిటీ ఏ ప్లేస్కి బాగా ఉంది, ఏ ప్లేస్ నుంచి కనెక్టివిటీ బాగుంది, నా వర్క్ ప్లేస్ కానీ చూసుకోవాలి. చూసుకుని అక్కడ కొనుక్కోవాలి. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉప్పల్లో కొనుక్కోవచ్చు, నాగోల్లో కొనుక్కోవచ్చు, అక్కడంతటా ఉన్నాయి, అక్కడంతటా అందుబాటులో ఉన్నాయి. ఎల్బీ నగర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి, సాగర్ హైవే మీద అందుబాటులో ఉన్నాయి. సో మనం ఆ విధంగా మనకి ఎక్కడెక్కడ అందుబాటులో రేట్లు ఉన్నాయో చూసుకుని అక్కడ కొనుక్కోవాలి. మనం అదే కోకాపేటలో కొనుక్కోవాలి, అదే నియోపోలిస్ దగ్గర కొనుక్కోవాలి, లేకపోతే అదే నర్సింగ్ దగ్గర కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం మనకి ఎప్పటికీ కూడా కొనుక్కునే పరిస్థితి రాదు. రియలైజ్ అవ్వాలి మనం ఒక దగ్గర, మన కోరికని మనం ఒక దగ్గర రియలైజ్ అయ్యి ఆగి, ఓకే ఇది నా అందుబాటులో ఉంది, ఇందులో ఇన్వెస్ట్ చేస్తా,
ఇది రేపు డబుల్ అవుతుంది. ఉప్పర్ పెరగదా రేటు? పెరుగుద్ది సార్, అక్కడైనా పెరుగుతుంది కదా. కంపల్సరీ. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఆర్బనైజేషన్, మనకి హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఏంటి, కొంత బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్ నెల నెల వస్తూ ఉంటారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా. మనకి ఏదో చిన్న చిన్న ప్లేసెస్ అనుకోండి, రాజమండ్రి ఏముంది అక్కడ, మీకు ఐడియా ఉంది రాజమండ్రి? రాజమండ్రి అక్కడ ఏమీ లేదు. అక్కడ వాళ్ళు ఏదో ఎయిర్పోర్ట్ కట్టారు, ఏదో యూనివర్సిటీస్ ఉన్నాయి, అవన్నీ అలాగే స్టాగ్నెంట్ గా ఉన్నాయి. అక్కడ ఐటీలు కానీ అక్కడ కొత్త పరిశ్రమలు కానీ ఏమీ లేవు. మనకి అలాగే కాకినాడ దగ్గర కొత్త పరిశ్రమలు ఏమీ లేవు. సో తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు, ఎక్కడ ఏం చూసినా సరే అటువైపు ఇటువైపు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా మనకి వరంగల్లో కొత్త పరిశ్రమలు ఏమొచ్చాయి, లేకపోతే మనకి నిజామాబాద్లో ఏమొచ్చాయి, కరీంనగర్లో ఏమొచ్చాయి, నల్గొండలో ఏమొచ్చాయి, ఖమ్మంలో ఏమొచ్చాయి. చాలా ఆ విధంగా అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఐటీ అనేది, ఐటీకి బౌండరీస్ లేవు. బెంగళూరు వాడు హైదరాబాద్కి వస్తాడు, హైదరాబాద్ వాడు బెంగళూరుకి వెళ్తాడు, ఇంకొకటి పూణేకి వెళ్తాడు, ఇంకొకటి నోయిడాకి వెళ్తాడు. ఐటీ హ్యాస్ నో బౌండరీస్. ఎక్కడ మనకి ఐటీ వాళ్ళకి ఎక్కడ జాబ్ జంపులు వస్తూ ఉంటే, ఎక్కడ వాళ్ళకి జాబ్ ప్రొఫైల్ నచ్చితే, కొంతమంది జాబ్ ప్రొఫైల్ కావాలి, జీతం కాదు, నేను చేసే కంటెంట్, జాబ్ కంటెంట్ ఏంటి, ఆ జేడీ ఏంటి అని అడిగి అది తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే ఆ ప్లేస్కి జనాలు, కొత్త జనాలు వస్తారు కాబట్టి, కొత్త యాక్టివిటీస్ వస్తున్నాయి కాబట్టి, కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన మహానగరం హైదరాబాద్ అనేది ఇప్పుడు మహానగరం. అవునా? రాబోయే కాలంలో విశ్వనగరం. ఫోర్త్ సిటీ, మనం ఫోర్త్ సిటీ వచ్చేసిందంటే జస్ట్ ఇమాజిన్, అలా స్ప్రెడ్ అయిపోతుంది. మీరు ఆ రోజుల్లో చూడలేదు కాబట్టి మీరు నమ్మలేకపోతున్నారు. మేము చూసేది కాబట్టి గచ్చిబౌలిలో హైటెక్ సిటీ వచ్చాక ఎలా రూపురేఖలు మారిపోయినాయి, వాళ్ళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ లేవు కదా. ఆ విధంగా ఇప్పుడు మరి ఫోర్త్ సిటీని తీర్చిదిద్దుతారని మరి ఆయన కూడా కంకణం కట్టుకున్నాడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు. అవును సార్, యాక్చువల్లీ ఫోర్త్ సిటీ గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను రీసెంట్గా ఫోర్త్ సిటీ విజిట్ చేశాను. అక్కడ కొన్ని ల్యాండ్స్ విషయంలో అమాంతం అక్కడ కూడా రేట్లు పెరిగిపోయినాయి. అంటే ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వీక్లోనే అక్కడున్న భూమి విలువ పెరిగిపోవడం, తర్వాత వెంచర్స్ కింద వేసేసి అమ్మకాలు స్టార్ట్ చేయడం, అండ్ హైవే పక్కన కూడా. సో అంటే ఇంకా స్టార్టింగ్ ఒక పేరు బయటకు రాగానే ఇలా అమాంతం భూమి విలువ పెరిగిపోతూ ఉంటే కష్టం కదా సార్. మరి ఇదే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే, చాలా అంటే ప్రతి రంగంలో కూడా ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బై ఆన్ రూమర్స్ ఉన్నప్పుడే, వదంతులు వస్తున్నప్పుడే మనందరికీ తెలుసు ఫోర్త్ సిటీ రాబోతుంది, ఏదో చేయబోతున్నారు, ఏదో చేయబోతున్నారు. ఫోర్త్ సిటీ అన్న పేరు తెలియకపోయినా ఏదో అక్కడ జరగబోతుంది ఆ ఏరియాలో అని అందరికీ తెలుసు. సో అక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు మనకంటే ముందర, వాళ్ళకి రియల్ ఎస్టేట్ కి రాజకీయవేత్తలకి చాలా దగ్గర అనుబంధం ఉంటుంది కదా. వీళ్ళే కదా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేది. సో వాళ్ళకి ముందరే తెలుస్తుంది, క్లూస్ వస్తాయి. ఆ క్లూస్ ని బట్టి వాళ్ళు ముందరే ల్యాండ్ కొనేస్తున్నారు. కొనేసి ఈ రాగానే ఫోర్త్ సిటీ మీరు చెప్పినట్టుగా అలా పేరు చెప్పగానే దాన్ని ప్లాటింగ్ చేసేసి దాని మీద దే ఆర్ మేకింగ్ మనీ. సో ఇట్ ఈస్ దేర్ బిజినెస్, మనమే అనడానికి లేదు. మనము ఏంటంటే అట్లీస్ట్ అలాంటి టైంలో అన్నా కొంచెం అవగాహనతో ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళకు కూడా డబ్బులు అవసరం కాబట్టి, రోడ్లు వేయాలనే డబ్బులు కావాలి కదా. సో ఆ ఇనీషియల్ స్టేజెస్లో మంచి బిల్డర్ దగ్గర ఇందాక మనం ప్రొటెక్టెడ్ గేటెడ్ కమ్యూనిటీ, మనకి సెక్యూర్డ్గా ఉండేదాల్లో అలాంటి ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి వేగంగా పెరగటము, ఉన్న ప్రాపర్టీ భద్రంగా ఉండటం, రెండు కావాలి. భద్రం అంటే వేగం, ఈ రెండు ఉండేది అలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా అంటే అలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, చూసుకోవాలి. కన్జ్యూమర్ బీ అవేర్ అని మనకి అవేర్నెస్ లెవెల్స్ బాగా ఉండాలి. మనం ఎవరైనా సరే వాడు సంప్రదించి తెలుసుకుని, ఓకే ఈ ఏరియా ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటున్నాయి, ఈ రేట్ అయితే కరెక్ట్ అని చెప్పి అది తెలుసుకుని అప్పుడు నిర్ధారించుకుని అప్పుడు కొనుక్కోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.